రాజేంద్ర ప్రసాద్ గెలిచిన పైసలు మొత్తం మల్కాపూర్కి పట్టుకొస్తున్నాడు, లక్ష్మీపూర్ మల్కాపూర్కి. భారత్ మాతాకి అయ్యో, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంకా సకినాలు అయిపోయినట్టున్నాయి. ఇంకా ఎన్నికలు ఎప్పుడక్క? ఎన్నికలు ఎప్పుడు? ఈ నెల 11, వచ్చే నెల 11. వచ్చే నెల 11 ఇంట్లో కూర్చోరు కదా, టీవీ కూడా ఇంట్లో వంట వేసుకుంటూ కూర్చోరు కదా పక్క. మనది ఏ గుర్తక్క? గిట్ల చూపట్టు రాదు. అయ్యో పువ్వు గిట్ జెండా తెచ్చక్క, జెండా అందరు పువ్వు తెలియదా మీకు? తెలుసు కదా పువ్వు ఏమవారిది, పువ్వు ఏమవారిది? పైసలు కదా, అది బాగా చేస్తుంది అది. ఇప్పుడు పోయినసారి ఏం చదువురక్క అంటే మీకు ఈవీఎం బాక్సులు ఉండే, అవునా కదా? ఈసారి ఈవీఎం బాక్సులు ఉండయి, ఈసారి పేపర్ ఇస్తారు మీకు. ఆ పేపర్లో పువ్వు గుర్తుంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో పూజలు చేసుకుంటారు, అవునా కదా? గృహప్రవేశమా, లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతమా, ఇంకో వ్రతం చేసుకుంటారు. అయ్యగారు వచ్చి ఫస్ట్ టైం చేస్తాడు, స్వస్తిక్ వేస్తాడు, అవునా కదా? తెలుసా? వేస్తాడా? స్వస్తిక్ అంటే ఏంది? శుభం, శుభం కలగాలని చెప్పి వేస్తాడు. ఈ పేపర్ మీద పువ్వు ఉంటుంది, మీ చేతికేమో స్వస్తిక్ ముద్ర ఇస్తాడు. ఆ స్వస్తిక్ ముద్రను తీసుకపోయి మీరు ఏం చేయాలి అంటే ఏమన్నట్టు? మీరు అమ్మవారికి పువ్వు ఇచ్చినట్టు శుభం కలగాలని వేస్తారా? ఇప్పుడు వేస్తారు. అబ్బో, మీరు ఓట్లు వేయడం కాదు, మీరు ఏం చేయాలి? ఓట్లు వేయించాలి. వేయిస్తారా లేదా పక్క? ఇంతవరకు ఎప్పుడు ఈ మున్సిపాలిటీ మేము గెలవలేక ఇప్పటికే ఈ మల్కాపూర్ తీసుకుపోయి కరీంనగర్ కలిపారు. మీకున్న ఫాయిదా అయిందా దాంతో? మీ ఉపాధి కూలి పైసలు వీకినాలేవా? పోయినాయా? పైసలు ఊరిస్తారు, మోడీ గారు ఇస్తారు. అవి మీ ఉపాధి పైసలువా, మీకు వచ్చే ఈజీఎస్ పైసలువా, ఏం లేకుండా ఇవాళ మొత్తం ఈ మల్కాపూర్ లక్ష్మీపూర్ మొత్తం ఎట్లుందో గట్నే ఉంది. చింతకుంట ఉన్న శాతం రోడ్ ఎట్లయింది? లైటింగ్ 3 సార్లు ఇచ్చాడు పైసలు, దానికి 3 సార్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ లక్ష్మీపూర్ నుంచి అక్కడ రానికి రోడ్ లేదు. ఈ రాజస్థాన్ ఉంటే ఎస్సీ కాలనీలో ఆ రోడ్డు వెడల్పు లేదు. ఆ శ్రీలక్ష్మి వాళ్ళు ఊకేస్తారు, శ్రీలక్ష్మి వాళ్ళు పవనారికి. నేనన్నా మేయర్ మావాడు కాదే, ఏం చేయాలి? నా పైసలు ఇద్దామంటే మీ పైసలు సరిపోవా, మాకు మేయర్ మాకు ఇస్తే మేము పైసలు తీసుకొచ్చి మేము చేస్తామని చెప్పాను. పాప శ్రీలక్ష్మి వాళ్ళ డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు. ఈ ఎస్సీ కాలంలో వాటర్ లేదు. మీకు అన్ని నీళ్ళు బాగా వస్తున్నాయట కదా? మీరు తప్పు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేసినాక బుక్ ఏదే? ఇప్పుడు నేను పోయినసారి మీరు ఎంపీ గెలిపించినాక ఇక 1400 కోట్ల రూపాయలు బుక్ వచ్చిందా? ఇది బుక్ వచ్చిందా? చెప్తలేరు. చదివినరా? ఇట్లా అంటుంది. చదివినట్ట అంటే ఇట్లా అంటే సగం చదివినట్టు. ఇది ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చినాం కాబట్టి ఇలా బుక్ కొట్టి మీకు పంపించిన, అవునా కదా? ఇప్పుడు ఇంకా పైసలు రావన్నవద్దా? మొన్న 4 నెలల క్రితం 134 కోట్ల రూపాయలు నీళ్ల కోసమని పట్టుకొచ్చి అప్పయిపోయిన. కేంద్ర మంత్రిని విషి కొబ్బరికాయలు కొట్టించిన. 134 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. దేనికోసం? మోడీ సార్ ఇచ్చిన పైసలు నీళ్ల కోసం. మోడీ సార్ ఏం ఇస్తారంటే, ఇగో ఇవి నీళ్ల కోసం మాత్రమే వాడాలి, ఇవి రోడ్ల కోసం మాత్రమే వాడాలి, ఇవి లైట్ల కోసం మాత్రమే వాడాలని చెప్పి ఇట్లా పైసలు ఇస్తూ ఉంటాడు. మీరు నన్ను ఎంపీ గెలిపించింది కాబట్టి ఢిల్లీకి పోయి పైసలు వాడికి వచ్చిన, అవునా కాదా? ఇలా మొన్న కూడా కలిసిన మోడీ సార్ను. సార్ 1400 కోట్ల రూపాయలు ఇచ్చినావు కదా, ఇలా మేము కార్పొరేటర్గా మేము గెలిపిస్తారు మా వాళ్ళు, మల్కాపూర్ వాళ్ళు, లక్ష్మీపూర్ వాళ్ళు. కరీంనగర్లో మేయర్ గెలుస్తాం మేము, మాకు ఏమి ఇస్తావు సార్ అంటే, ఇగో అడ్వాన్స్గా నీకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చాడు. మీ మల్కాపూర్ లక్ష్మీపూర్లో ఎన్ని తెలుసు అక్క? రాసుకొచ్చి నేను 11 కోట్ల రూపాయల 11 కోట్ల 60 లక్షల రూపాయలు. ఎంత? 11 కోట్ల 60 లక్షల రూపాయలు. 11 సీసీ రోడ్లు నేనే శాంక్షన్ చేసిన. నేను భక్తుడిని, అమ్మవారి భక్తుడిని, అబద్ధాలు ఆడ. 2500 ఇస్తాను, ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ పార్టీ గుద్దు తిరిగారా ఓటు? ఇచ్చిర్రా? మీ బ్యాంక్ అకౌంట్ చూసుకో, టక్ వాటే చూసుకోరు. 4,000 రూపాయలు ఇచ్చిర్రా? తులం బంగారం
ఓ చక్కగా కిలో కిలో బంగారం వేసుకున్నారు అందరు మీరు. వాళ్ళు ఇచ్చుడు కాదు, పొంగ పొంగ కొంగు అప్పుకొని వాడికి గుంజుకపోతారు వాళ్ళు. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? 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 మీకు ఇండ్లు ఇచ్చిరా? ఈ ముసలి పాప అమ్మకి 4,000 రూపాయలు వచ్చినాయా? నువ్వు అర్థం ఆడుతున్నావు. నన్ను చదువుకో మరి. ఇవాళ 3 సారేమో 1,40,000 ఇల్లు ఇచ్చే, అవును కదా? ఇవాళ మీకేమో రాకపోయా, వచ్చినాయా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఏమంటాడు తెలుసా? ఢిల్లీ పోయి నన్ను కోసుకొని వంటక తిన్నా నాకు ఒక్క పైసలు లేదు అంటున్నాడు. నన్ను కోసుకొని వంటక తిన్నా ఒక్క పైసలు లేదు. నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పుడు ఎత్తుకపోట్లక చూస్తున్నా అంటున్నాడు. మరి చెప్పుడు ఎత్తుకపోట్లక చూసే వాళ్ళకి పైసలు ఇస్తారా? ఇప్పుడు నేనేమో 1,400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీకు నా పైసలు ట్యాక్సులు పెంచినా? ఇప్పటికే మల్కాపూర్ పై ట్యాక్సులు పెరిగినారేవా? ఇప్పుడు మాకు ఓటు వేయకముందే మీకు 11 రోడ్లు శాంక్షన్ చేసిన మా రాజేంద్ర ప్రసాద్ గెలిపించిన తెల్లారి నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టా. 11 రోడ్లు, ఒక్కటి కాదు 2 రాదు. ఇది అబద్ధమైతే మా రాజేంద్ర ప్రసాద్ రాత్రి చెప్పిన ఆ పేపర్లు ఇస్తా. టెండర్ కూడా అయిపోయింది అక్క. 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన, లాస్ట్కు టెండర్ కూడా అయిపోయింది. ఆ పేపర్లు తీసుకొచ్చి ఈ ఊరు చౌరస్తాలో చూపెడతాడు. నువ్వు అందరు చూపెట్టు, ఆ టెండర్ అయిన పేపర్ తీసుకొచ్చి చూపెట్టు, ఆ 11 రోడ్లు చూపెట్టు. నిన్ను గెలిపించి తెల్లారొచ్చి నేను కొబ్బరికాయ కొడతా. నేను రాకుండా నువ్వే ఫస్ట్ కొబ్బరికాయ ప్రమాణ స్వీకారం చేయాలి, వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి. మీరు నమ్ముతారన్నా మరా? పేపర్లు చూపడతాక, పేపర్లు పక్కా చూపడతా. 50 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు రాయన ప్రసాద్ గెలవడనుకో, 6 రోడ్లు తీసుకుపోయి ఇంకొకటి పెడతారు. ఏం చేస్తారు తెలుసా? 50 కోట్లు తీసుకుపోయి ఆయనతో కరెంటు బిల్లులు కడతారు, మున్సిపాలిటీ జీతాలు ఇస్తారు, అవునా కదా? ఇవాళ పైసలు తీసుకొచ్చి ఎవరు? మోడీ సార్ ఇచ్చేయండు. మోడీ సార్ ఇంకా ఇస్తాను నాకు చెప్పాడు. కర్మేళ మేయర్ గెలిస్తే నేను పక్కా పైసలు ఇస్తా అన్నాడు. ఇవాళ మేమేమో ఢిల్లీ నుంచి పట్టుకొస్తాం. ఇక మొదదాక బీఆర్ఎస్లో కోటేసారు, కారుకి వేసారా? 11 సంవత్సరాల మీకేమన్నా న్యాయం జరిగిందా? చెప్పు, జరిగిందా? ఆ కారు షెడ్ల పడ్డది. గంగుల కంపన కన్నా బయటికి వెళ్తలేడు. ఏడవైనా నీకు ముగ్గినిసార్లు ఓటెత్తివి, పెన్షన్లవే, ఇంకా మోడీ సార్ ఇచ్చిన బియ్యము నీ పేరు చెప్పుకోవడుతుంది, మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు లేవే, మోడీ సార్ బాత్రూంలో పైసలు లేవే, మోడీ సార్ ఇచ్చిన రోడ్లు లేవే, మోడీ సార్ ఇచ్చిన జాగలు లేవే అని చెప్పంటే ఆయనతో బయటికి వెళ్తలేడు. ఆయన ఎందుకు వెళ్తారక? ఇప్పుడు గెలిచిరు కదా, గెలిచిన వాళ్ళు సగం మంది జైలుకి వేరు, బాగా పేదోళ్ళ జాగాలకి కబ్జాయి. ఇక బయటికి వెళ్తలేడు. ఇక కాంగ్రెస్ వస్తేనేమో ఊర్లలో అడుగుతున్నాడ, ఏమైనా పోయినసారి కాంగ్రెస్ కొడితే 2,500 ఏవి, మరి 4,000 ఏవి, తులం బంగారం ఏవి, స్కూటీలు ఏవి అని. ఇప్పుడు అక్క నన్ను గెలిపించారు, ఇన్ని పైసలు పట్టుకొచ్చినా ఇక ఈనూరు ఇవాళ మల్కాపూర్ హై స్కూల్ ఉందా? ఈ మల్కాపూర్లో స్కూల్ ఉంది కదమ్మా, ఆ స్కూల్లోకి పోయి పిల్లలు అడగండి, సార్లు అడగండి. నేను ఒక మీటింగ్ పెడితే అధికారులు ఏం చేశారంటే, సార్ గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు సార్, ఈ బలిసినోడే కలెక్టర్ కావాలి, IAS IPS కావాలి, ఇక గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం కావద్దా సార్ అని అడిగారు. మరి అయ్యా కావాలంటే నేను ఏం చేయాలి అన్న. సార్ 10వ తరగతి చదివే పిల్లలకు స్కూల్ కూడా చాలా కష్టమవుతుంది సార్. ఊళ్ళలో బస్సులు లేవు, ఆటోలో పోయే స్తోమత ఉండదు, ఆ బ్యాగులు పెట్టుకొని నడుచుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది సార్ అని చెప్పి ఆ అధికారులు చెప్తే, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి అమ్మాయిల అబ్బాయిలకు అందరికీ 20,000 సైకిళ్ళు నేను ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చి నేను. మళ్ళా ఇంకా 3 నెలల 9వ తరగతి చదివే పిల్లలు కూడా సైకిల్స్ ఇస్తా. ఇది అయిపోయిందా? మళ్ళా మీటింగ్ పెట్టినా, మళ్ళా సార్ అన్నారు, సార్ ఏం చేస్తుడు సార్ అంటే, వాళ్ళు ఏమని తెలుసా? సార్ అంత పేదోళ్ళు సార్, తిండి కూడా కష్టమే సార్, వాళ్ళు పరీక్ష ఫీజు కట్టలేకున్నారు సార్, కానీ వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద చదువుకోవాలని ఆశ ఉంది సార్, ఫీజు కూడా కట్టలేని పరిస్థితి సార్. అంటే నా జీతంలోకి వెళ్ళి 10వ తరగతి పిల్లలందరూ కూడా పరీక్ష ఫీజు నేనే కట్టినాక 15,000 మంది కట్టినా. మరి గంగుల కమలాకర్ కట్టినాక కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా? మీ గుంజుకోకుండా చాలు వాళ్ళు. ఇవాళ నేనేమంటున్నానంటే, ఇవాళ మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసారు అనుకో ఇక బీఆర్ఎస్ లేనే లేదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ 4 గెలుస్తున్నాయి,
4 కాంగ్రెస్ వాళ్ళు 9 గెలుస్తున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు వీళ్ళు కలిసి 16, 17 గెలుస్తున్నారు. ఇవాళ మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు వస్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనుకో ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు. మరి ఎట్లా మీ మల్కాపూర్ లక్ష్మీపూర్కు పైసలు సీసీ కెమెరాలు లేవే, డ్రైనేజ్ లేదే, నీళ్లు లేవే, రోడ్లు లేవే, మీకు ఇండ్లు లేవే, ఏమీ లేకపోయా, గుళ్ళు లేవే, బడి కూడా సరిగా లేకపోయా. మరి ఎక్కడిస్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఎట్లిస్తారు చెప్పన్నా మీ ఇంటి పనులు ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా పోచమ్మూడు కానీ చెప్పిన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీకు పైసలు ఇస్తారు. ఇంకా పైసలు జరపకుంటే రోడ్డు మీద నడుస్తూ కూడా ట్యాక్స్ ఇస్తారు. వాళ్ళు పెంచుమంటారా? ఇలా దయచేసి నేను 1400 కోట్ల రూపాయలు చేసి పన్నులు పెంచలే. ఇలా మీకు 11 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మీ ఊరికి పన్నులు పెంచలే. అంతకుముందు 130 కోట్ల రూపాయలు ఇచ్చిన పన్నులు పెంచలే. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మీకు పైసలు ఇస్తా. పన్నులు పెంచుతా అంటే మోడీ సభ ఒప్పుకోడు. పేదోళ్ళ దగ్గర ఇంటి పన్ను ట్యాక్సులు పెంచద్దు, వాళ్ళకి సేవ చేయాలంటారు. కాబట్టి ఇలా మేయర్ మనం గెలుస్తున్నాం. మేయర్ 7 కన్వీనర్ మొత్తం తిరుగురి. మీ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయరు. దేనికి వేస్తున్నామంటే మేము పువ్వుకి వేస్తున్నాం. ఈ కులము ఆ కులము, ఈ ఊరు ఆ ఊరు, ఈ వాడ ఆ వాడ కాదు. మాకు రోడ్లు కావాలి, మోర్లు కావాలి, నీళ్లు కావాలి, కమిటీ కావాలి, గుళ్ళు కావాలి, బళ్ళు కావాలి, మాకు సీసీ కెమెరాలు కావాలి, అన్నీ కావాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఢిల్లీ నుంచి మోడీ సాబ్ పైసలు ఇస్తారు కాబట్టి మేము పువ్వుకేస్తున్నాము అంటున్నారు. ఇక్కడ పైసలు మేయర్ బీజేపీ అవుతారు. ఏం అనుమానం లేదు. అలా ప్రజల ఆశీర్వాదంతో మేయర్ బీజేపీ అవుతాడు. మేయర్ బీజేపీ అయితే ఇక్కడ మీరు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గెలిపించకుండా వేరే పార్టీలను గెలిపిస్తే మీకు పైసలు వస్తాయా? ఈ ఉన్న 11 కోట్ల రూపాయలు కూడా ఆయన ఏం చేస్తాడు? సఫా చేస్తాడు. మీకు రోడ్లు వస్తాయా? మోర్లు వస్తాయా? ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను, మేము కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఇద్దరు కొడుకులు ఉంటేనే మీరు పెద్ద కొడుకు దగ్గరైతే మెల్లగా మీ పైసకు ఇరికెళ్ళిస్తారు. అవునా కదా? చిన్న కొడుకు ప్రేమ ఉంటే చిన్న కొడుకు ఇస్తారా కదా? మరి మాకుంటుందా? అరే మా పార్టీని గెలిపించారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్కు ఇంకెక్కువ పైసలు ఇద్దామంటాం. అవునా కదా? మీరు వేరే పార్టీకి ఈయన మొన్న 3 సార్లు ఓడిపోయి పాపం అంటారనుకో, రేపు 5 సంవత్సరాలు మిమ్మల్ని పాపం అంటే కూడా పట్టించుకుంటారు వాళ్ళు. పైసలు వస్తాయా? ఆయనకు వేరే పదవి ఇద్దాం, ఇద్దాం. వేరే పార్టీ అంటే పైసలు వచ్చినాయా పైసలు? నిజం చెప్పినాక వచ్చినాయా? వచ్చాయి. నేను పోయినాక వస్తారు, గ్యారెంటీ వస్తారు. ఇవాళ పైసలు తీసుకొని ఓట్లేసారు అనుకో, ఇవాళ మీ ఆస్తులు మొత్తం కూర్చుకొని సంపాదిస్తారు. నేను మా వాళ్ళ మీద ఏ ఆరోపణలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాక కరీంనగర్లో ఏది గెలుస్తుందో ఇక్కడ అది గెలిపిర్రి. ఈ ఊరికి ఏం చేయాలో నేను చేస్తా. మీరు అటు ఇటు మాయమాటలు నమ్మి మీరు అటు ఇటు చేసి రాజేంద్ర ప్రసాద్ గెలిపారనుకో ఇలా కష్టమవుతుంది. నేను మా పల్లెసీని ఫస్ట్ నుంచి దగ్గర నాకు మొన్ననే జాతరకు పోయేది ఉండే. నేను రాక మా భార్య వచ్చింది సమ్మక్క సారం జాతరకు. వీళ్ళందరూ మా కోసం పనిచేసారు. పాపం రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు నేను ఎన్నికలు ఇవ్వడం మీకు వచ్చి బీజేపీ కోటేమన్నాడు. ఇవాళ ఆయన కోసం నేను వచ్చినాక కష్టపడి పనిచేసే కార్యకర్తలు వాళ్ళందరూ కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరు పూర్తి కోటేయండి. వేస్తారా అటు పోగానే మళ్ళీ రేపు వచ్చి పైసలు కొట్టేస్తారా? తీసుకోరు, పైసలు తీసుకోరు అద్దు. కానీ ఆ పైసలు మీకు ఎక్కువైతే మా రాజేంద్ర ప్రసాద్ కీరి ఇస్తారా అయ్యారా? కానీ నమ్ముడు పైసలు ఢిల్లీ నుంచి నేను పట్టుకొస్తా. నేను మోడీ యాదవ్ అడగద్దా సార్, మల్కాపురం లక్ష్మీపురం బీజేపీ ఓటేసి సార్ పైసలు ఈసారట. మీరు నాకు ఓపిక రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయకముందే 11 కోట్ల రూపాయలు ఇచ్చిన. అక్కడ నేను ప్రమాణం చేసి చెప్తున్నా 11 కోట్ల రూపాయలు మీ ఊరికి శాంక్షన్ అయినాయి. టెండర్ అయిపోయింది. అది రోడ్లకు పనులు కాంట్రాక్టర్ కూడా నిర్ణయం అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ను పిలిచి అడగండి. మీరు ఆ కాంట్రాక్టర్లో పంపమంటే ఆయన కూడా పంపుతా. ఆయన ఈ 11 కోట్ల రూపాయలు వాపస్ పోతే మీ మల్కాపూర్ లక్ష్మికు రోడ్లు రావు, మోర్లు రావు. అవునా కదా? కాబట్టి దయచేసి ఇంతమంది ఐమాక్స్ నటించడం, బోర్లు వేయించిన, పండుగల పబ్బాలైతే సాయం చేసిన. కాబట్టి నిధులు నాకుంటే తప్ప గంగుల కమలాకరకు ఉండే, కాంగ్రెస్లకు ఉండే. కాబట్టి
రెండు చేతులు జోడించి మొక్కుతున్నా. మాకు రాజేంద్ర ప్రసాద్ను మీరు గెలిపించండి. మీ ఓట్లే కాదు, మీ చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యుల ఎవ్వరికి ఉన్నా అందరం కలిసి గంపగుత్త ఓట్లు ఒక్కరికే వేద్దాం. మన ఊరును అభివృద్ధి చేసుకుందాం. ఈ మాటలు ఆ మాటలు గట్లా మాట్లాడుకుంటేనే మన ఊరు గట్టే ఉన్నది. కరీంనగర్ ఎట్లా తయారైంది చూసారా? కరీంనగర్ ఎట్లున్నది కరీంనగర్? మరి మీరు ఎందుకు కాలే? ఇచ్చడానికి ఓటేరా? మాకు మాయ మాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, మోసపూరిత మాటలు చెప్పరాదే, దొంగ హామీలు ఇరాదే. మీరు నమ్మరే. ఊరించుకుంటా ఇజ్జతం 2500 ఇస్తాను గుద్ది రేపాయి ఓటు. మళ్ళీ ఆయన లాపత్తలు కూడా విక్కిరాపాయి. బంగారం అంటే పెరిగినాలేవా? నేను ఒక వచ్చింది, నీకు ఇల్లు కావన్నా అని అడిగినా, నీకు ఇల్లు కావన్నా, నీకు 2500 కావన్నా, 4 అది సార్ ఆ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాను ఇయ్యలే, కానీ బంగారం రేటు మాత్రం పెంచుడు అంటున్నాను. కాబట్టి నమ్మురక ఏంటంటే దయచేసి నా మాట నమ్ముర్రి. మీ ఊరికి ఏం చేయాలో నేను చేస్తా. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును ఆ లక్ష్మీ అమ్మవారి పువ్వు గుర్తుకేయండి. మీరు వేయడం ముఖ్యం కాదు, మీరు 10 మందితో వేస్తే మీకు ఇంకా పుణ్యం వస్తుంది. అట్లా అని చెప్పి ఆ పువ్వు గుర్తు 10 సార్లు గుద్దకూరి, ఒక్కడసారి గిట్లేయాలి. 10 సార్లు గుర్తు అమ్మవారు పోదు పువ్వు, మళ్ళీ వేరే ఊట మీకేస్తుంది. అది ఒక్కసారే వేయాలి. మీరు వేయాలి. మీ ఊర్లో మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మీరు ఏం చేస్తారు? ఒక 15 మందిని 100 మంది నుంచి భోజనం పెడతారా లేదా? అట్లా ఇప్పుడు ఏం చేయాలంటే నేను పువ్వు కోటేశ్వరే కాదు, నాతో పాటు ఒక 100 మందితో ఓటు వేస్తారు. మొక్కరా? చెప్పరాదురా కయ్యో పక్క ఓటు వేస్తారు కదా. రేపటి నుంచి ఈ ఊరు మొత్తం రొచ్చు కావాలి. అలా వారు 1 సైడ్ లెక్క ఉండాలి, అంతేనా కదా? మంచిగా అందరు కలిసి ఓటేరి, ఒక్కది కోటేరి రాజేంద్ర ప్రసాద్ గెలిపేయండి. మళ్ళీ ఈ మాటలు ఆ మాటలు, ఈ ఊరైనా ఆ ఊరైనా, ఈ కూలపైన ఆ కూలపైన ఏం పట్టుకోకూరక మీరు గెలిపిస్తే నేనే వచ్చి మీ అందరికి కలిసా మీకు కొబ్బరికాయ కొడతా పక్క. ధన్యవాదాలు. ధైర్యంగా పోవచ్చు కదా. ఇవాళ ఇంకా 9 మీటింగ్లు ఉన్నాయక్క. ఇప్పటికి వారం రోజులే, తిండి నిద్ర ఏం లేదు. రాత్రి 10 దాకా తిరిగి చెప్పి అందరూ ఇదే స్పందన. ఏడవినా ఆడవాళ్ళు అందరూ మా మొగోళ్ళ మాట ఇనులేదు. ఇవాళ పూర్తి కోటేస్తేనే ఇంట్లో అన్నం పెడతాం, లేకుంటే పొద్దున్న సాయంత్రం దాకా వంట చేస్తలేదు, టీవీ సీరియల్స్ కూడా కూర్చోడే అంటున్నారు. ఇవాళ అవమ్మ ఇప్పుడు నాకు అదే ఎత్తి అయ్యో రామా, నీకు తులం బంగారం రేవంత్ రెడ్డి ఇచ్చినాక చెప్తాం, పంచుతాము. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధైర్యంగా వచ్చేదాక ధన్యవాదాలు. చెప్పు. ఇప్పుడు మా రాజేంద్ర ప్రసాద్ మీ అందరి ముందు ప్రమాణం చేస్తారు తప్పు అని చెప్పి.